నువ్వే ఈ మెమో ఇస్తివి, మళ్ళీ నువ్వే అంటా ఉన్నావు ఇవాళ నేను బెనిఫిట్ షో నేను ఉన్నంతకాలం బెనిఫిట్ ఇస్తే ఈ మాట మీద ఉంటావా రేవంత్ రెడ్డి? చెప్పు నిజంగా. బెనిఫిట్ షోకి పర్మిషన్ ఈయనన్నావు కదా, నేను ఛాలెంజ్ రాసిస్తా ఉన్నా. నేను నెక్స్ట్ మళ్ళీ ఏదైనా పెద్ద హీరో సినిమా వస్తే తప్పకుండా ఈయన పర్మిషన్ ఇస్తాడు. ఆ లోపాలు పోయి కలుసుకొని ఉంటారు, ఆల్రెడీ కలుసుకుంటారు, ఈయన పర్మిషన్ ఇస్తారు, జరిగిపోతుంది. 125 క్రాఫ్ట్లు, లక్షల మంది కార్మికులు పనిచేస్తారు. సినిమా థియేటర్లో వాళ్ళు పనిచేస్తూ వాళ్ళు ఉంటారు. ఎందుకు ఒక ఇండస్ట్రీ సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా నాకు అర్థం కావట్లా. వై ఆర్ యూ టార్గెటింగ్ హైడ్రా? పాపం పేదోడు ఇళ్లలో ఉంటే వాళ్ళని టార్గెట్ చేస్తేవి, మూసి పేదోళ్ళు ఇళ్లలో ఉంటే వాళ్ళను టార్గెట్ చేస్తేవి, లగచర్ల బాధితులు వాళ్ళను టార్గెట్ చేస్తేవి. ఎవరు పాపం న్యాయం కావాలా అని చెప్పనంటే వాళ్ళపైన టార్గెట్ చేసి ఈ సైకలాజికల్ పర్వర్షన్ ఏంది నాకు అర్థం కావట్లేదు సార్. ఇది ఇట్ డిజర్వ్స్ టు బి ట్రీటెడ్. ఇది ఒక రూలర్కి ఉండేటువంటి లక్షణం కాదు ఇది. రేవతి గారికి పాపం ₹1 ఇయ్యాడు, ఆయన ఎందుకు పోలే, ఈయన ఎందుకు పోలే? మరి నువ్వెందుకు పోలే? హోంమంత్రి కదా నువ్వు, మరి నువ్వెందుకు పోలేదు? నువ్వే అంటున్నావు థియేటర్కి వస్తే స్టాంపీడ్ అయిందని నువ్వే అంటున్నావు. మళ్ళీ హాస్పిటల్కి ఎందుకు పోవట్లేదు అంటున్నావు. మరి హాస్పిటల్ పోతే ఆడ స్టాంపీడ్ అయ్యి మళ్ళీ చచ్చిపోతే మళ్ళీ వచ్చిండు మళ్ళీ చంపీడు అని చెప్పనంటావా? ఎందుకు పనికిరాని మాటలు అసెంబ్లీ వేదికగా? కోటిన్నర రూపాయల ప్రజాసొమ్ము ఖర్చు పెట్టి అసెంబ్లీలో గంటన్నర పాటు ఒక చర్చ చేసి ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేసి నువ్వు రేవతి గారికి ఏం న్యాయం చేసినట్టు, తేజకి ఏం న్యాయం చేసినట్టు, తెలంగాణ సమాజానికి నువ్వేం మెసేజ్ ఇస్తున్నావు చెప్పు. By discussing a matter which is subjudice, what message are you giving to the judiciary? ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘన, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇది అల్లు అర్జున్ గారు మూవ్ చేయరా అది వాళ్ళకి సంబంధించిన అంశం. బట్ టెక్నికల్లీ ఆయన నిన్న అసెంబ్లీలో చేసిన చర్చ ఇట్స్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. ఇవాళ అందుకే పాపం ఆనంద్ గారు ఈజ్ వెరీ కేర్ఫుల్. వీడియో చూపెట్టమన్నట్టున్నారు, ఆయన మీద ఒత్తిడి వచ్చి ఉంటుంది, ఆ వీడియో చూపెట్టిండు. కానీ వెర్బాటం ఎన్ని ప్రశ్నలు అడిగినా నో కమెంట్ మీరు చూస్తారు కదా అని చెప్పన్నాడు. మీరు కనుక ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినట్టయితే ఈ సెన్సిబుల్ అయినా బికాజ్ ఈ అండర్స్టాండ్స్ ద లా అండ్ ఈ అండర్స్టాండ్స్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ఎట్ ఆల్. రేపు పొద్దుగాల పిలుస్తారు, కోర్టు పిలిచి ఏమయ్యా మరి మీరే డిసైడ్ చేసుకొని ఆయన దొర అని చేస్తారు, కోర్టుకి ఎందుకు వచ్చినాం అని చెప్పని ఎక్కడ మొట్టుకేలేస్తున్న భయం ఉంది, రాజ్యాంగం మీద గౌరవం ఉంది కాబట్టి ఈ వాజ్ సేయింగ్ ఇట్స్ మ్యాటర్ సబ్జుడైజ్, ఐ కాంట్ కమెంట్ అని. రేవంత్ రెడ్డి భయం లేదు, భక్తి లేదు. రాజ్యాంగం అంటే భయం అని ఉండాలా, భక్తి అని ఉండాలా, కోర్టులు అంటే గౌరవం ఉండాలి, ఏది లేవు. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే వాళ్ళ కోర్టులను తప్పుదో పట్టించేటువంటి ఒక రీతిలో వ్యవహరించినది ఇంకొక తీరు. లగచర్ల బాధితులకు సంబంధించింది. అబ్బాబా, ఈ అపరిచితుడు సినిమా హీరో ఉండేనండి విక్రమ్. అపరిచితుడు విక్రమ్ కూడా రేవంత్ రెడ్డి ముందు బలాదూర్. అప్పుడే రాము అవుతుండు, అప్పుడే రీమో అవుతున్నాడు. రాము రీమో రెండున్నాడు రేవంత్ రెడ్డిలో. లగచర్ల బాధితులట డబ్బులు తీసుకొని సుపారీ గ్యాంగ్గా తయారైపోయినట్టుగా దాడికి పాల్పడ్డరు. అంటే ఎవరు? ప్రతిపక్ష పార్టీలు డబ్బులు ఇస్తే ఆ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు దాడికి పాల్పడ్డరు అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిండు. మళ్ళీ వాళ్ళనే ఏమంటున్నాడు? లగచర్ల ప్రజలు, కొడంగల్ ప్రజలు నా దేవుళ్ళు, వాళ్ళు భిక్ష పెట్టిండ్రు అని మాట్లాడుతున్నాడు. మీకు రాము రీమో కనబడతలే రేవంత్ రెడ్డిలో? ఎంత దుర్మార్గమైనటువంటి ఒక రీతిలో లగచర్లకు సంబంధించిన అంశంలో కూడా ఇవాళ తల్లి పాలు దాగి రొమ్మి గుద్దేటట్టు రీతిలో మాట్లాడిన లగచర్ల విషయంలో ఆ లంబాడి బిడ్డలు, లగచర్ల తదితర గ్రామాల్లో ఉన్న లంబాడి బిడ్డల ఓటుతో అధికారంలోకి వచ్చిన ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి గారు ఓటేసిన వాళ్ళని వాళ్ళ దాదాపు 40 రోజుల పాటు జైళ్లలో పెట్టి ఒక సాడిస్ట్ లెక్క సంతోషాన్ని అనుభవించి ఇంకా కసి తీరినట్టు అసెంబ్లీలో లగచర్లలో నేను కంపెనీ పెట్టొద్దా, వాళ్ళకి అభివృద్ధి జరగొద్దా, ఎవరి అభివృద్ధి కడ్డం వస్తే వాళ్ళని తొక్కుకుంటూ పోతా అని చెప్పని మాట్లాడుతున్నాడు. ఈజ్ దిస్ ద వే రూలర్ హ్యాస్ టు టాక్ అండి? నేను ఒక ఉదంతం చెప్పా రేవంత్ రెడ్డి, నీకు తెలవాలని చెప్తున్న ఈ విషయం. నీకు ఎవరన్నా చెప్పాలా, నువ్వు వినకపోతే చెప్పాలని చెప్తా ఉన్నా. 2007లో
సింగూరు ప్రాంతం బెంగాల్లో సింగూరు ప్రాంతంలో టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలని చెప్పని ప్రయత్నం చేసినప్పుడు 6-7 ప్రాంతంలో నువ్వు 1300 ఎకరాల గురించి మాట్లాడినావు లగచర్లలో. కేవలం 900 పైచిలకి ఎకరాలు టాటా నానో ప్రాజెక్ట్ పెట్టాలా అని చెప్పని ఆలోచిస్తే అప్పుడు సిపిఎం ప్రభుత్వం పెద్ద ఎత్తున మమతా బెనర్జీ నేతృత్వంలో మేధా పాట్కర్, అరుంధతి రాయ్ వీళ్ళందరూ పోయి పెద్ద ఎత్తున దాదాపు ఒక 7-2 ఏళ్ల పాటు కొట్లాడి ఒక 26 రోజుల పాటు మమతా బెనర్జీ దీక్ష చేస్తే రతన్ టాటా లాంటోడు ఆ కంపెనీని వెనకకు వీక్కపోయి గుజరాత్లో పెట్టుకున్నాడు టాటా. నేను ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నా అంటే ఆ తదనంతరం జరిగింది ఏందా అంటే సిపిఎం పార్టీ విధ్వంసం అయిపోయింది బెంగాల్లో. ఫినిష్డ్, కొలాప్స్. మళ్ళీ నెవర్ అగైన్ దే హావ్ సీన్ ద సన్ రైజ్. సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. నువ్వు అనుకుంటుండొచ్చు నీ ఫ్యూడలిజంతో, నీ దొరరికంతో, నీ ఆధిపం అన్నావు కదా, మా ఇంటి ఎదురుగా ఎవడు చెప్పులు వేసుకోకపోతే ఆ దొరరికం చూపెడతా ఉన్నావు. ఇవాళ విష్ణు రామచంద్రారెడ్డి అని కథలు విన్నాం, ఇవాళ అనుమల రేవంత్ రెడ్డి కథలు చూస్తున్నాం. మేము విష్ణు రామచంద్రారెడ్డి కథలు విన్నాము, అనుమల రేవంత్ రెడ్డి కథలు చూస్తూ ఉన్నాం. ఇవాళ ఏం తక్కువ చేయలే నువ్వు. కశ్మీర్లో 370 ఆర్టికల్ను ఎత్తివేయడం కోసం ఎట్లయితే దుర్మార్గానికి పాల్పడి ఇంటర్నెట్ బంద్ చేసిండ్రో, కరెంటు బంద్ చేసిండ్రో, అందరినీ అరెస్ట్ చేసి లోపల పెట్టినరో, ఎట్లయితే సింగూర్ ప్రాజెక్టు విషయంలో అనేక మంది బెంగాల్కి సంబంధించినటువంటి ఒక రైతులను ఆ రోజు ఉన్నటువంటి ఒక ప్రభుత్వం ఎమర్జెన్సీ లెక్క ప్రకటించేసి వాళ్ళందరినీ కొట్టి తిట్టి ఆఖరికి ఆత్మహత్యలు చేసుకునేటువంటి ఒక అగత్యం క్రియేట్ చేసినరో, లగచర్లలో అట్లే క్రియేట్ చేసినావు. రజాకార్ల కాలంలో విష్ణు రామచంద్రారెడ్డి తెలంగాణ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి, అనుమల రేవంత్ రెడ్డి, మీ ఇద్దరిలో ఏం తేడా లేదు. నీకు ఓట్లు వేసిండ్రబ్బా, నేను ముఖ్యమంత్రి చేసిండ్రయా. నువ్వు ఓడిపోయిన దగ్గరనే నిన్ను గెలిపించిండ్రు అదే కొడంగల్లా. ఎక్కడైతే నువ్వు ఓటమి పాలైనవో అక్కడ గెలిపించిండ్రు. ఎంత కృతజ్ఞత ఉండాలయా, ఎంత కృతజ్ఞత ఉండాలి చెప్పు రేవంత్ రెడ్డి. పాపం 40 రోజుల పాటు ఆ లంబాడి బిడ్డలు, చదువురాని బిడ్డలను పట్టుకొని, భూమిని నమ్ముకొని పొట్ట నింపుకునేటువంటి ఒక పేద బిడ్డలను పట్టుకొని, డబ్బులు తీసుకొని, కోట్ల రూపాయలు తీసుకొని వాళ్ళు సుపారీ గ్యాంగ్ కిల్లర్సా చెప్పు? మనసు ఎట్లా వస్తుంది రేవంత్ రెడ్డి నీకు? పేద రైతును పట్టుకొని, నీకు తెలియదు, నీకు బాధ తెలియదు. ఐ నో, ఐ స్టడీడ్. రీసెటిల్మెంట్ ఏంటి, రీహాబిలిటేషన్ ఏంటి, ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పాపులేషన్ యొక్క బాధలు ఏంటి, నేను చదివిన, అధ్యయనం చేసిన. మాకు తెలుసు నీకు మానవత్వం లేదు, ఎంపతి లేదు నీకు. ఒక క్రూయల్, ఒక డ్రకోనియన్ మైండ్ సెట్తో నువ్వు ఆలోచిస్తా ఉన్నావు. కాబట్టి నువ్వు ఇలా నీ లగచర్ల రైతులను ఇలా అసెంబ్లీ సాక్షిగా నువ్వు వాళ్ళను సుపారీ కిల్లర్స్ అన్నట్టుగా కోట్ల రూపాయలు తీసుకున్నాను. నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, మీడియా మిత్రులు దయచేసి ఇది హైలైట్ చేయండి, ప్రజలు కూడా గమనించాలా. దిస్ ఈజ్ ఆల్సో ఏ మ్యాటర్ ఆఫ్ సబ్జుడైజ్. ఎట్లయితే అల్లు అర్జున్ గారు కోర్టులో ఇంటరిమ్ బెయిల్ తీసుకొని ఆయన ఎట్లయితే రిలీఫ్ పొందినరో, అదేవిధంగా లగచర్ల బాధితులు 40 రోజుల పాటు జైళ్లలో మగ్గి నానా యాతన గురై ఈ కోర్టు ఆ కోర్టు, ఈ అడ్వకేట్ ఆ అడ్వకేట్ తిరిగి ఆఖరికి పాపం వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. ఇట్స్ అ మ్యాటర్ స్టిల్ నాట్ డిసైడెడ్ బై ద కోర్ట్, బట్ రేవంత్ రెడ్డి ఈస్ డిసైడింగ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ దట్ దే హ్యావ్ టేకెన్ crores of money and they have indulged in a crime to have attacked on the officers. ఏం న్యాయమయ్యా? రూల్ లేదా? కోర్టులు, లా, చట్టం అంత లేవా రేవంత్ రెడ్డికి? ఏమైనా ఏది పడితే అది మాట్లాడవచ్చా? నీ ఇంట్లో మాట్లాడుకోవచ్చు, బట్ హౌ కెన్ యూ టాక్ ఆన్ ఎ పబ్లిక్ ఫోరం, దట్ టు ఆన్ ఎ కాన్స్టిట్యూషనల్ హౌస్? నేరం ఇది. వ్యక్తిగతంగా నువ్వు వాళ్ళని అవమానిస్తూ ఉన్నావు, వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ ఉన్నావు, రాజ్యాంగాన్ని హననం చేస్తూ ఉన్నావు. నువ్వు ఇవాళ కోర్టులను తప్పుదో పట్టించేటువంటి ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఎందుకు? నువ్వు పొద్దున్న లేస్తే జడ్జిలను కలుస్తావు, చీఫ్ జస్టిస్లను కలుస్తావు, రకరకాల సందర్భాల్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ గవర్నర్ దగ్గరనో అక్కడనో ఇక్కడనో కలుస్తావు. అరే ముఖ్యమంత్రి ఇట్లా అన్నాడు కదా అని చెప్పని జడ్జిలు ప్రభావితం కారని చెప్పని ఎందుకు అనుకోవాలా? నీ అంత తెలివి తక్కువ లేరు, వాళ్ళు మంచోళ్ళే ఉన్నారు. వీ హ్యావ్ స్టిల్ రెస్పెక్ట్, గ్రేట్ రెస్పెక్ట్. పాపం వాళ్ళు ఎట్లా న్యాయమే చెప్తారని నేను నమ్ముతున్నా. బట్ దెన్ దట్ ఈస్ వాట్ యువర్ ఇల్ ఇంటెంట్, నీ క్రూయల్ ఇంటెంట్, అది కాన్స్పిరసీ ఇంటెంట్. నేను మాట్లాడితే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని చెప్పి అనుకుంటున్నావా? ఎందుకు పోలీసుల ద్వారా కోర్టులో ప్రవేశపెట్టాల్సిన సాక్ష్యం పోలీసుల ద్వారా మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడతా ఉన్నారు? ఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏంటి? ఏ ప్రాసిక్యూషన్ విచ్ ఇస్ సపోజ్ టు హ్యావ్ హ్యాపెండ్ ఇన్ ద కోర్ట్, వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీ?